హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. రాబిన్ శర్మ రాసిన ప్రావీణ్య జీవన ప్రదీపిక అనే పుస్తకం నుండి భయం యొక్క అందం. మీకు రోజు భయం కలిగించే ప్రదేశాలకు వెళ్తారా? మీ భయాల నుంచి పారిపోయే బదులు మీ భయాల వైపుకి పరిగెడతారా? వాళ్ళ భయాలకి అవతలి వైపు వాళ్ళ అదృష్టం దాగి ఉందని నాయకులందరికీ తెలుసు. మీరు భయాలని అడ్డుకుంటే అవి కొనసాగుతాయి, కానీ వాటిని మీరు ఆలింగనం చేసుకొని వాటి వైపు సూటిగా పరుగులు తీస్తే మీరు మనిషిగా ఎదుగుదల పొందే మార్గంలో సూటిగా నడుస్తున్నారన్నమాట. మీ భయాలు నిజానికి మీ గురించి మీకు లోతుగా తెలుసుకోవటానికి మీకు అవకాశాలను ఇస్తున్నాయి. మీ భయాలంటే మిమ్మల్ని పొందటానికి మీ వైపుకు వస్తున్న ఎదుగుదల తప్ప వేరే ఏమీ కాదు. మీ భయాలు ఏమిటో తెలుసుకుంటే మీ అసలైన శక్తిని తిరిగి పొందటానికి ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఉదాహరణకి మీకు భయం అంటే భయం వేసి దాని నుంచి పారిపోతే ఆ భయం మిమ్మల్ని ఒడిసిపుచ్చుకొని మీ మీద పెత్తనం చెలాయిస్తుంది. దాని బదులుగా ఆ భయం వైపు అడుగులు వేసే సాహసం మీకుండి దానిలోకి అడుగు పెడితే మీరు నిజంగా ఏమిటన్న వైపుకి అతిపెద్ద అడుగు వేసిన వారు అవుతారు. ఒక భయాన్ని అధిగమించారన్నమాట. అలా చేయటం వల్ల మీరు మరింత శక్తివంతంగా అవుతారు, అటు వ్యక్తిగా ఇటు నాయకుడిగా. గుర్తుంచుకోండి, భయాలు దిక్చూసిల్లాంటివి. అవి మీరు మరింత శక్తివంతంగా, మరింత నిఖార్సైన వ్యక్తిగా అవటానికి మీకు ప్రతిబింబించే అవకాశాలు. రోజు వాటిని సందర్శించండి, వాటి గురించి తెలుసుకోండి. మీరు భావించినంత భయంకరంగా మాత్రం అవి ఉండనే ఉండవు. థ్యాంక్ యూ.